ఏ బాబు వస్తాయో మరి ఆలోచించమని చెప్తా ఉన్నాం. మేము చెప్పడం కాదు, మీడియా లోకాలు చేస్తున్నాం సంగతి తెలుపుకుంటా ఉన్నాను. నేను మాట్లాడిన ప్రతి మాటకి ఆధారం ఉంది. ఆధారాలతో ఇది అన్నప్రాసన రోజు ఆవకాయ అవదు కాబట్టి ఇవాళ మరిన్ని ఆధారాలతో నేను మీ ముందుకు వస్తాను. ప్రతిదీ ఆధారాలు ఉపాధ్యక్షులు శ్రీకాంతరాజు గారిని మాట్లాడుతున్న కోరుతా ఉన్నాను. అలాగే ఆయన బహిష్కరించిన సందర్భంలో రాజు గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆ సంఘ ఉద్యోగులు రాష్ట్ర నాయకులుగా రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించాలని మా సంఘం తీర్మానం చేసింది. మా అందరికీ నమస్కారం. చర్యల నుంచి ఏపీజీని ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది. ఇక నుండి బైలాస్ కు అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా తీసుకెళ్తాం. అందరూ నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ, ఇక సంఘంలో పడిన బాధలు అన్నీ కాదు, 26 జిల్లాలుగా మార్చి దాన్ని జిఏడీలో ఆమోదించకుండా 26 జిల్లాలకి నాయకులు వేసుకోవడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, శ్రీకాంతరాజు గారి నాయకత్వం, శ్రీకాంతరాజు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఒక కీలకమైనటువంటి ఘట్టం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఆ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి కేఆర్ సూర్యనారాయణను బహిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సంఘ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు నాయకత్వంలో ఈ చీలిక ప్రారంభమైంది అని చెప్పొచ్చు. వీరందరూ కూడాను సూర్యనారాయణ బహిష్కరిస్తూ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ఉన్నాడు. వారిని అడిగి తెలుసు. ఆస్కార్ రావు గారు చెప్పండి, సూర్యనారాయణ ఈ మీ సంఘ అధ్యక్షులుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనను ఉన్నట్లుండిగా ఆయనను మీరు బహిష్కరించేంత నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పటికే నిర్ణయం చాలా ఆలస్యమైందండి. దాదాపు 1 సంవత్సరంన్నర క్రితమే ఈ నిర్ణయం మేము తీసుకోవాలి. అలాగే గౌరవ గవర్నర్ గారిని కలిసిన తర్వాత బయటకు మీడియా సమావేశంలో ప్రభుత్వం మీద ఇతర ఉద్యోగ సంఘాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడే మేము చర్య చేసి ఉండాల్సింది. చేయకపోవడంతో రోజు రోజుకి ఆయన ఆగడాలు ఎక్కువైపోయి చివరికి మేము ఏదో గదిలో పెట్టి కొడితే పిల్లైనా తిరగబడతా అన్నట్టుగా బాధితులందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన మీద కేసులు కూడా పెట్టారు. ఆయన మీద ఆయన పరారీలో ఉండి ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి బెయిల్ మీద కూడా రావడం జరిగింది. ఈ వ్యవహారాలు తర్వాత మీరు ఇందాక ఆరోపణ చేయడం జరిగింది, అకౌంట్స్ ఆయన మీ యొక్క సంఘ నిధులను వ్యక్తిగతానికి వాడుకుంటా ఉన్నారని చెప్పేసి ఆయనతో పాటు ఇంకొక సాయి అనే వ్యక్తి మీద. దానికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? నిజంగానే వాస్తవంగానే ఆయన ఈ డబ్బును దుర్వినియోగం చేశారా సంఘానికి సంబంధించింది? ఖచ్చితంగా మా దగ్గర వాట్సాప్లో, అంటే నిన్ననే నన్ను వాట్సాప్లో డిలీట్ చేశారు. అప్పుడు దాకా నేను ఉన్నాను. ఏ జిల్లా నుంచి ఏ అకౌంట్కి ఎవరెవరు ఎంత పంపారనే వివరాలు ప్రతిదీ పోస్ట్ చేశారు. అవన్నీ కూడా మేము స్క్రీన్ షాట్లో తీసుకుని ఉన్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఇందాక చెప్పడం మర్చాను, క్షమించండి. నా వాట్సాప్ నెంబర్ కూడా హ్యాక్ చేసి ఆఫీసు సిస్టానికి దాన్ని కనెక్ట్ చేసి నా స్వయంగా నా కూతురులతో కెనడాలోని నా కూతురుతో జరిపిన సంభాషణలు ఫోటోలు కూడా వాళ్ళ క్యాచ్ చేసి దాన్ని మార్ఫింగ్ చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నారు. అలాగే నేను ఎవరితోటే మాట్లాడినట్టుగా వాళ్లే టైప్ చేసి మెసేజ్లన్నీ నేను సంఘ విద్రోహ చర్యలు పాల్పడ్డానని కుట్ర కోణాన్ని ఆవిష్కరించడానికి తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు. చాలా దుర్మార్గంగా వ్యవహరించిన వ్యక్తి సూర్యనారాయణ నేను చెప్తా ఉన్నాను. అలాగే నిధులు దుర్వినియోగం అయ్యే లేదా ప్రశ్న పక్కన పెడితే సంఘానికి అకౌంట్ ఉంది. అన్ని డబ్బులు కూడా సంఘానికే అకౌంట్ ఫర్ అవ్వాలని నియమం తప్పి సొంత అకౌంట్ డబ్బులు వేయించుకోవడానికి ఏమంటారో మీరే చెప్పాలి. మీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు లిమిటెడ్గా కొంతమందికి మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఈ పరిస్థితులలో మీరు సూర్యనారాయణ విడిపోయారు. ఇప్పుడు ఈ సంఘం 2 ముక్కలైంది. ఈ నేపథ్యంలో మీ సంఘానికి ప్రభుత్వ గుర్తింపు కోల్పోతుంది కదా, దానికి ఏం చెప్తారు? ప్రభుత్వ గుర్తింపు ఎట్టి పరిస్థితుల్లో కోల్పోదు. ఇంట్లో ఎలకలు పడ్డాయని ఇల్లు తగలెట్టుకోం కదా, ఇంట్లో ఎలకలు మాత్రం నిర్మూలిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వంతో మా సంఖ్యాబలాన్ని నిరూపించి మాదే అసలైన సంఘం, మాదే ఒరిజినల్ ఏపీజీ అని చెప్పి మా గుర్తింపును మేము నిలబెట్టుకుంటాం. మీ బలం ఎంత ఉంది? ఇప్పుడు సూర్యనారాయణ వైపు ఎంతమంది ఉన్నారు? 90% మా వైపే ఉంది. 90% బలం మా వైపే ఉంది. ఏ ఉద్యోగ సంఘాలు, ఏ డిపార్ట్మెంట్స్ మీ వైపు ఉన్నాయి? ఇప్పటికే పంచాయతీరాజు, ఆడిట్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మెడికల్ అండ్ హెల్త్, ఇటువంటి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ కూడా మాతోనే ఉన్నాయి.
ఈ పరిస్థితులలో సూర్యనారాయణకు మీరు ఏం చెప్తారు? సూర్యనారాయణ గారు ఇకనైనా ఆయన మరి ఏం చేస్తారో ఇకనైనా ఉద్యోగులను మోసం చేయడం మానేయాలని, తన స్వలాభం కోసం ధర్నాలు చేయించడం, తన కోసమే మాట్లాడించేలా చేయడం, తనొక్కడనే మోనోపోలీ రిప్రజెంటేషన్గా చూపించేలాగా ఉద్యోగస్తులందరినీ చేయాలటం, ఇటువంటి చౌకబారు ట్రిక్స్ మానేస్తే మంచిదని హితవు పలుకుతాం. శ్రీకాంతరాజు ఉన్నారు. ఆయన ఇప్పుడు విడిపోయినటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఆయన అధ్యక్షులుగా వ్యవహరిస్తారని చెప్పేసి ఆస్కారావు ప్రకటించడం జరిగింది. శ్రీకాంతరాజు మనతో అన్ని తెలుసు. శ్రీకాంతరాజు గారు, మీరు ఇందాక చెప్పారు, ఈ పీఆర్సీ అయితేనేమి, ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే వీటన్నిటిలో కూడాను తన వ్యక్తిగత స్వలాభం కోసము ఆర్కే సూర్యనారాయణ పణంగా పెట్టి తాను లాభపడి ఉద్యోగులకు ద్రోహం చేశారని మీరు ఆరోపించారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? సార్, ఇందాక అన్నీ చెప్పాం. మీకు ఇంకొక ఉదాహరణ మర్చిపోయాం. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, అందుకు గవర్నమెంట్కి రావాల్సిన నిధులు రాకుండా వారి జేబుల్లోకి వెళ్ళాయని ప్రభుత్వమే కేసు పెట్టింది. ఇది ఎవరో పక్క సంఘం కానీ ఇంకొకరు కానీ ఆయనకు ప్రత్యర్థులు కానీ ఎవరో పెట్టలేదు. ప్రభుత్వమే ఒక కేసు పెట్టి దానికి సాక్ష్యాధారాలన్నీ పెట్టి ఒక ఏసీబీ కేసు కూడా అందులో నమోదైంది. అయితే అది పక్కన పెట్టండి, అది నిరూపణ అవుతుందో అవదో, ఈయన నిజాయితీ పరుడో కేసు తెలుస్తుంది, ఏసీబీ కోర్టు తెలుస్తుంది. అయితే మా సంఘంలో మీటింగులు పెట్టి ఈ కేసు ఏపీజీఏకి ఆపాదించి ఏపీజీఏ ఈ కోర్టు కేసుల ఖర్చుల నిమిత్తం జిల్లాల నుంచి డబ్బులు ఇవ్వాలని ప్రతిపాదించి ఏదైతే గుళ్ళ నాయసాయి గారు ఉన్నారో ఆయనతో చెప్పించి మేము 50,000 ఇస్తున్నాం, 1,00,000 ఇస్తున్నాం అని ప్రతి జిల్లా నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్ళాయి? ఇలాంటివి ఈయన స్వార్థపూరితానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీకు మచ్చుకు అడిగారు కాబట్టి ఈ కేసు చాలా ఈ ఇంపార్టెంట్ విషయం మీకు మర్చిపోయాను. ఇప్పటికీ కూడా అదే రకంగా ఏదైనా సమావేశం పెడుతున్నామంటే ఆ సమావేశం పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అది సంఘ అకౌంట్కి చేరదు, వారి సొంత అకౌంట్కి చేరుతుంది. కొంత క్యాష్ తీసుకుంటారు, కొంత నాగసాయి గారి అకౌంట్కి వెళ్తుంది. డైరీల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు, ప్రకటనల రూపంలో వసూలు చేస్తారు. ఆ డబ్బులు ఏమవుతున్నాయి? 3 సంవత్సరాల డైరీ అకౌంట్ ఏది, ఎక్కడ చెప్తారు? దాని చైర్మన్గా మళ్ళీ నాగసాయే. అలాగే ఏ జిల్లాకి వెళ్లాలన్నా నాగసాయే ఎన్నికల అధికారి, నాగసాయే పరిశీలకుడు, నాగసాయే ప్రొసీడింగ్స్ ఇస్తాడు. ఏంటి ఈ విధానం? అంటే ఈ సూర్యనారాయణను మీరు ప్రధానంగా బహిష్కరించడానికి కారణము అతని మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసులు, ఈ అవినీతి మీరు చేస్తున్నటువంటి అవినీతి కేసులు మిమ్మల్ని తొక్కివేయడమే కారణాలా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒకటి సార్, మమ్మల్ని తొక్కువేయడానికి మేమేదో ఆయనలాగా పెద్ద నాయకులు అయిపోయి పెద్ద పెద్ద కారులో తిరుగుదాం, పెద్ద విలాసవంతంగా ఉందాం అనేది. మా డిపార్ట్మెంట్లో మావి ముఖ్యంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. మా దాంట్లో మా జీతం తప్ప వేరే ఖర్చులు కూడా మా జేబులోనే పెట్టుకోవాల్సిందే. మాకు కాంట్రాక్టర్లు కానీ, మాకు సపోర్టర్స్ కానీ, లేకపోతే ఇంకొకరు కానీ ఎవరు ఉండరు. ఆ నేపథ్యంలో మేము కష్టించి కేఆర్ పక్కన ఎందుకు చేరామంటే మమ్మల్ని, మా శాఖలన్నింటినీ ఉద్ధరిస్తాను, మా శాఖలో ఉన్న లోపాలన్నింటినీ గొప్పగా చూపిస్తాను, ప్రమోషన్లు ఇప్పిస్తాను, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాను, మిమ్మల్ని నాయకులుగా ఎదిగిస్తామంటే వచ్చాం. అప్పటికే మేము శాఖ అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కేఆర్ చాలా శక్తిమంతుడు, కేఆర్ ఎప్పటి నుంచో ఉంటున్నాడు, ప్రభుత్వంలో ఈయనకు ఒక పేరుంది అనే మమ్మల్ని మభ్యపెట్టడంలో, ఆయన మమ్మల్ని మోసం చేయడంలో మేము మోసపోయాం. ఇది మొత్తానికైతే కేఆర్ సూర్యనారాయణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆ సంఘంలో చెందినటువంటి నాయకులందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఆయన మోనోపోలీగా వ్యవహరిస్తున్నారు. తన వ్యక్తిగత స్వలాభం కోసం పీఆర్సీ అయితేనేమి తదితర ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధి ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడాను ప్రభుత్వ ఉద్యోగులకు లేకుండా చేశారు. అంతేకాకుండా సంఘంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఆర్ సూర్యనారాయణ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఈ సంఘానికి సంబంధించినటువంటి గుర్తింపు పోకుండా కాపాడుకుంటాము, మాదే అసలైన సంఘం అని చెప్పేసి వీళ్ళు ప్రకటన చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో విజయచంద్రన్, విజయవాడ.